దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన కాలమంతా కోడి తన రెక్కలు చాచి తన బిడ్డల్ని కాచుకున్నట్లుగా తన సిలువ రక్తపు నీడలో మనల్ని దాచుకుంటున్న యేసుక్రీస్తు ప్రభుల వారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియచేద్దాం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆయనను వెదకి వారందరికీ కూడా నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనమందరము ఆశగా నిరీక్షణతో ఆ ప్రభు వైపు చూస్తున్నాం కాబట్టి మనము కోరుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదములను ఆ ప్రభు మనందరి మీద కుమ్మరించి ఉన్నారు. ఆ విశ్వాసంలో మనము కూడా విశ్వసనీయంగా ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, మనం మాట్లాడే ప్రతి మాటలో ఇతరులకు మేలు కలిగితే బాగుండు, మన ప్రతి చూపు ఇతరులకి దిశానిర్దేశం చేస్తే బాగుండు, మన జీవిత విధానమే ఎంతోమందికి ఆదర్శంగా ఉంటే బాగుండు అని కోరుకోవడం మనందరి జీవితంలో మామూలుగా సాధారణంగా అది జరుగుతూనే ఉంటుంది. కానీ నిజంగా అలా జరగాలంటే అది అసాధ్యమా? నిజంగా దేవుడు అంత గొప్ప ఉన్నత అభిషేక స్థితిలోనికి మనల్ని లేపలేరా? దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ప్రియులారా, అలాంటి ఆశ దేవుడు మన హృదయంలో పెట్టారంటే అంత గొప్ప దేవునికి సాక్షిభూతమైన జీవితాన్ని జీవించి అందరికీ ఆశీర్వాదకరంగా మారే ఆ ఆశ మనలో కలిగిందంటే అది ఈ శరీరం మూలంగా మనలో జరగడం అది అసాధ్యం. కానీ అంత గొప్ప ఆశను పెట్టిన దేవుడికి అది జరిపించడం కూడా అసాధ్యం కాదు. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప దైవజనులను మనం చూసినప్పుడు వారందరి జీవితంలో అది సాధ్యమైందంటే ఆ ఆశ కలిగిన మనకి కూడా అది సాధ్యమవుతుంది. దప్పికగొన్న దుప్పి వలె ఆ ప్రభువు సన్నిధి కొరకు ఎవరెవరు వేచి ఉంటారో ప్రభువు తప్పకుండా వారిని తన సన్నిధితో నింపే నమ్మదగిన దేవుడు. కానీ ప్రియులారా, మరి ఆ దేవుని సన్నిధిని అనుభవించిన దావీదు కీర్తనకారుడు 16వ కీర్తన 8వ వచనంలో చెప్తున్నాడు, నేను నిత్యము ప్రభువుని నా కన్నుల ఎదుటనే ఉంచుకున్నాను. ఆయన ప్రతి క్షణము నా కుడి ప్రక్కన ఉండడాన్ని నేను గమనిస్తూ ఉన్నాను. కాబట్టి నేను తొనకను బెనకను. ప్రియులారా, కీర్తనకారుడు దావీదుని యొక్క విశ్వాసం అది. శారీరకంగా దేవుడి లోకంలో ఉండలేరు, కానీ ఆత్మీయంగా ఈ సర్వ సృష్టి అంతా కూడా దేవుని ఆత్మ ఆవరించి ఉన్నది. దేవుని పరిశుద్ధాత్మ ఇదంతా కూడా ఆయన లేకుండా ఈ సృష్టి లేదు, ఈ ఉనికి లేదు. కాబట్టి ఎవరెవరైతే విశ్వాసపు కన్నులతో ఆ ప్రభుని చూడగలరో వారందరికీ కూడా ఆ అనుభవాన్ని ప్రభు అనుగ్రహిస్తారు. చూడండి, మనము ఏదైనా ఒక పుస్తకాన్ని చదివినప్పుడు లేదా ఒక దృశ్యాన్ని మరలా అదే దృశ్యాన్ని చూస్తూ అదే దృశ్యం గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొద్దిసేపు అయిన తర్వాత మనం వేరే పనిలో ఉన్నప్పటికీ మరలా అదే దృశ్యాలు మనకి కనిపిస్తూ ఉంటాయి. అదే మనం ఏం పుస్తకం చదివామో అదే విషయాలు మనకి గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎందుకు? మన మనస్సు అనే ఆ పలక మీద అవన్నీ మనం ముద్రించాం, అది మనం వ్రాసాం. ఎప్పుడైతే బైబిల్ గ్రంథాన్ని చదివి ఆదిలో వాక్యమైన దేవుడు, దేవుని వద్ద ఉన్న దేవుడు, వాక్యమై నా చేతిలో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు నా ముందున్నారు, నాతో ఉన్నారు, ఈ వాక్యము ద్వారా నా హృదయం లోపల ఉన్నారు, నా చుట్టూ ఉన్నవారు అని మనం విశ్వసిస్తే, మనం కన్నులు మూసుకొని నా హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు అంటే ఆ విశ్వాసం నిజమవుతుంది. ప్రియులారా, అది సత్యము కూడా. బప్తిస్మం పొందిన మనం అందరము మన ఆత్మలో
క్రీస్తు ప్రభుల వారి యొక్క ఆత్మను మనం స్వీకరించి ఉన్నాం. ఆ అనుభవాన్ని మనం పొందాలి, మనం కలిగి ఉండాలి. ఆ అనుభవాన్ని మనం పొందాలంటే ప్రతిరోజు మనము ఆ అనుభవాన్ని ప్రాక్టీస్ చేయాలి ప్రియులారా. చూడండి, మనము మన ఊహల్లో ఏమి మరలా ఎక్కువ సమయాన్ని ఊహిస్తూ ఉంటామో మన ఊహలే మన క్రియలుగా, మన తలంపులుగా, మన మాటలుగా మారిపోతాయి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం చదివి, ఎక్కువగా వాక్యాన్ని మరలా మనం వేరే ఏ పనులలో ఉన్నప్పుడు కూడా చదివిన వాక్యాన్ని మరలా ఊహిస్తూ, ధ్యానిస్తూ, దాన్ని మరలా పఠనం చేస్తూ ఉన్నప్పుడు దేవుని చిత్తము, దేవుని తలంపులు, దేవుని సన్నిధితో మనం నింపబడతాం. దానికి విరుద్ధంగా ఈ లోకానికి చెందిన ఆశలు, ఈ లోకానికి చెందిన పుస్తకాలు, ఈ లోకానికి చెందిన దృశ్యాలను మరలా మనం ఊహిస్తూ ఉన్నప్పుడు, దానిని ధ్యానం చేస్తున్నప్పుడు మనమంతా కూడా ఈ లోకమనే సన్నిధితో మనం నింపబడతాం. నిప్పు, నీరు మన ముందే ఉంది ప్రియులారా. మరణం, జీవం దేవుడు మన ముందే పెట్టారు. దేవుడు ఎవ్వరిని కూడా నిర్బంధించరు, ఎవ్వరిని కూడా బలాత్కారం చెయ్యరు. నా బైబిల్ గ్రంథాన్ని చదువు, నా సన్నిధిలో ఉండు అని దేవుడు ఎవ్వరిని కూడా ఫోర్స్ చెయ్యరు. దేవుడు మనకి స్వతంత్రతనిచ్చారు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని నమ్మారు. మన హృదయంలో ఉండి మనస్సాక్షి ద్వారా మనతో ప్రతిక్షణము మాట్లాడుతూ ఉంటే మనం ఆయన స్వరాన్ని వింటామని ఆయన మనకు స్వతంత్రతనిచ్చారు. చూడండి, చిన్నారి బాలుడిగా దేవాలయంలో అప్పగించబడిన సమూయేలు తన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పుడు ఏలీ కుమారులు కూడా అదే పరిస్థితిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కానీ ఒక గురువుకి కుమారులుగా ఉన్న వారిద్దరు మాత్రము తమను తాము దేవునికి అర్పించుకొనకుండా, ధర్మశాస్త్రానికి బద్దులై జీవించకుండా, తమ ఇష్టము వచ్చినట్లుగా తాము జీవిస్తూ ఉన్నప్పుడు ఈ లోక సన్నిధితో వాళ్ళు నింపబడ్డారు. వాళ్ళు చూడండి, దుష్టాత్మలతో నింపబడి దేవుని యొక్క మందసాన్నే వాళ్ళు మోసుకొని వెళ్ళారు యుద్ధానికి. కానీ పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నారు కాబట్టి అక్కడే వాళ్ళు మరణించాల్సిన పరిస్థితి వచ్చింది. తమ తండ్రి తమ జీవితాలను మార్చుకోవాలని గద్దించిన వాళ్ళు లెక్క చెయ్యలేదు కాబట్టి తమ జీవితాలను వాళ్ళ నాశనానికి వాళ్ళే కారణమయ్యారు. కానీ తల్లిదండ్రులు దగ్గరగా లేరు. అయినప్పటికీ నిత్యము దేవుని సన్నిధిలోనే, దేవుని మందసము దగ్గరనే దేవాలయంలో తమ సమయాన్ని గడుపుతున్న చిన్నారు బాలుడైన సమూయేలు మాత్రము చూడండి, లోక ఆశల వైపుకి తను తాను వెళ్ళనివ్వకుండా మందసము దగ్గరే తన సమయాన్ని గడుపుతున్నాడు. తను నిద్రించవలసిన సమయంలో తన గదికి వెళ్లకుండా ఆ సమయంలో కూడా దేవునితో తను గడపాలని, దేవుని అనుభవాన్ని పొందాలని, దేవుని సన్నిధిలోనే ఎప్పుడు నేను ఉండాలని చిన్న బాలుడుగా ఉన్నప్పుడే అంత ఆశ, కోరిక అతనిలో ఉంది. కాబట్టి చాలా అరుదుగా దేవుని స్వరాన్ని వినబడే ఆ రోజుల్లో గురువైన ఏలీకి దేవుని స్వరం వినపడలేదు. ఆ గురువు యొక్క కుమారులకు దేవుని స్వరం వినపడలేదు. కానీ దేవుని సన్నిధిని అనుభవిస్తున్న చిన్నారి బాలుడైన సమూయేలుకు అరుదుగా వినబడే దేవుని స్వరము వినపడింది. అవును ప్రియులారా, చిన్నవాడు, బయట లోక పరిస్థితి ఏమి అర్థం చేసుకోలేని వాడు. కానీ ఏలీ యొక్క పరిస్థితి, ఏలీ కుమారుల పరిస్థితిని దేవుడు చిన్న బాలుడైన సమూయేలుతో మాట్లాడి ఆ చిన్న బాలుని ద్వారా వారిని గద్దించడానికి దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియులారా, ఎంతగా మనల్ని మనము కోల్పోయి దేవుని సన్నిధితో ఉండడానికి మనము వెలను చెల్లిస్తామో, మన హృదయము ప్రభు సన్నిధి కొరకు దప్పికగా ఉంటుందో అంత ఎక్కువగా దేవుడు మనతో మాట్లాడాలని, మన ద్వారా ఈ లోకంలో ఎంతోమంది జీవితాలను సరిదిద్దాలని, ఎంతోమందిని ఆశీర్వదించాలని ప్రభువు ఎవరెవరు నా సన్నిధిలో ఉంటారు, ఎవరెవరు నా వాక్యాన్ని చదువుతారు, ఎవరెవరు నాకు విధేయిస్తారు, ఎవరెవరు నాతో సమయాన్ని గడుపుతారని మనకంటే ఎక్కువ ప్రభువు సన్నిధితో నింపబడే వారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ లోకంలో అన్నీ మనం కోరుకున్నట్లుగా
అన్ని సునాయాసంగా ఏది కూడా పొందలేం ప్రియులారా. ఆదికాండం 39వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. యోసేపు తండ్రిచే అధికంగా ప్రేమింపబడుతున్నాడు, కానీ దేవుని ప్రణాళికకు తను తాను సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. తన జీవితపు ప్రతి దశలో తన అన్నదమ్ములు తనని వ్యతిరేకిస్తున్నప్పటికీ, తనని ద్వేషిస్తున్నప్పటికీ కూడా తండ్రి యొక్క మాటకు విధేయించి అన్నదమ్ముల బాగోగులు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు చూడండి, వాళ్ళ యొక్క ద్వేషానికి బలి అయిపోయాడు, అమ్మబడ్డాడు, తెలియని ప్రాంతానికి తీసుకొని పోబడ్డాడు. తెలియని ప్రాంతంలో తన వాళ్ళు అంటూ ఎవరు లేని పరిస్థితులలో కూడా దేవుని సన్నిధి నుంచి మాత్రము తనను తాను దూరం చేసుకోలేదు. మనం ఎక్కడ ఉన్నామో ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో మనల్ని మనం నడిపించుకుంటున్నామా అది ముఖ్యం. ఎన్నో శోధనలు వచ్చాయి. ఆ శోధనలన్నిటిని కూడా ప్రభు సన్నిధితోటి జయించి ముందుకు వెళ్ళిపోయాడు. దేవుడు అతని నమ్మదగిన తనాన్ని మెచ్చి గవర్నర్ స్థానానికి, ఐగుప్తు దేశానికే ఆ రాజు యొక్క 2వ స్థానంలో అంత ఉన్నత స్థితిలోనికి లేపాడు. ఎంత ఎక్కువగా మనం వెళ్ళని చెల్లించి దేవుని సన్నిధితో ఎంత ఎక్కువగా మనల్ని మనం నింపుకుంటామో అంత ఉన్నత స్థితిలోనికి దేవుడు ఈ లోకంలో మనల్ని లేపుతాడు. ఎవరు ఊహించి ఉండరు యోసేపు అంత ఉన్నత స్థితిలోనికి దేవుడు లేపుతాడని. కలల ద్వారా దేవుడు మాట్లాడినప్పటికీ ఆ కలల్ని యోసేపు తన అన్నదమ్ములకి తన తండ్రికి చెప్పినప్పుడు వాళ్ళు హేళన చేశారు, దాన్ని ఎవరు నమ్మలేదు. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా దేవుని సన్నిధిలో మనల్ని మనము ఉంచుకోగలిగితే మన కొరకు దేవుడు ఉంచిన కలలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. చూడండి, అతడు అంత ఉన్నత స్థితిలో ఉన్నాడని దేవుడు చూపించడానికే ఆ కరువు సమయంలో అతని అన్నదమ్ములను యోసేపు దగ్గరికి దేవుడు తీసుకొని వచ్చాడు. ప్రియులారా, నమ్మని వాళ్ళు అంత ఉన్నత స్థితిలో తాము ద్వేషించిన తన సహోదరుడు ఉన్నారని చూసి కూడా వాళ్ళు నమ్మలేకపోయారు, భయపడ్డారు. తమలాగనే తమ సహోదరుడు తమను ద్వేషిస్తాడని భయపడ్డారు. ఎవరు తమల్ని కాపాడతారని అప్పుడు తమ పాపాన్ని క్షమించమని దేవుడికి మొరపెట్టుకున్నారు. చూడండి, కానీ దేవుని సన్నిధితో నింపబడిన యోసేపు, మీరు నన్ను ద్వేషించారు, కానీ దేవుడు ఆ ద్వేషాన్ని ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి, ఈ స్థితిలోనికి నన్ను లేపడానికి దేవుడు దాన్ని మలచుకున్నాడు, ఆ పరిస్థితిని ఉపయోగించుకున్నాడని దేవుని యొక్క ప్రేమను తన సహోదరులకి చూపించగలిగాడు, తన మాటల్లో చెప్పగలిగాడు. నా ప్రియ సహోదర సహోదరి, ఇతరులు నిన్ను ద్వేషిస్తున్నారని, ఇతరులు నిన్ను హింసిస్తున్నారని, ఇక దేవుని సన్నిధితో నేను ఉండను, దేవుని కొరకు నేను నిలబడను అని దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వదిలివేసి నువ్వు దూరంగా వెళ్ళిపోతున్నామేమో. యోసేపు ఆ విధంగా చేసి ఉన్నట్లయితే అంత ఉన్నత స్థితిలోనికి లేపబడేవాడే కాదు, అంతమందికి వేల మందికి అతడు ఆశీర్వాదకరంగా మార్చబడేవాడే కాదు. కానీ ఈ ఉదయకాలంలో దేవుడు నీ వైపే చూస్తున్నాడు. నీవు కొద్ది సమయాన్ని వెచ్చించి ప్రభు సన్నిధిలో ఉండగలిగితే, నీ యొక్క జీవితాన్ని ప్రభునకు అర్పించి ఆయన వాక్యముతో నింపుకొని ప్రతి మాట కూడా దేవుని వాక్యముతో నీవు నడిపించుకోగలిగితే, ప్రభు సన్నిధిని నువ్వు ఎక్కడెక్కడికి వెళ్తున్నావో అక్కడికి ఒక ప్రవక్తలాగా, ఒక అపోస్తలులాగా, ఒక పరిచారకులాగా, ఒక బోధకుల్లాగా నువ్వు తీసుకొని వెళ్ళగలిగితే, నువ్వు వెళ్ళిన స్థలములందల్లా కూడా దేవుని సన్నిధి దిగి వచ్చి వారందరినీ కూడా ఆశీర్వాదములతో నింపును. అంత గొప్ప ఉన్న స్థితిలోనికి లేపడానికి ఈ ఉదయకాలంలో ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నారు. ఈ ఆహ్వానాన్ని నువ్వు స్వీకరించగలుగుతున్నావా? అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా, ఈరోజు మాకు నూతనీకరణ అనుభవాన్ని దయచేయండి. దావీదు కీర్తనకారుడు ఏ విధంగా అయితే నా కన్నులను ప్రభు మీదనే ఉంచాను, ఆయన ఎల్లప్పుడూ నా కుడి ప్రక్కన ఉన్నాడు అని ఆత్మలో మిమ్మల్ని చూడగలిగాడో, పరిశుద్ధాత్మదేవ, మా ఆత్మలో ఉన్న మిమ్మల్ని మేము ప్రతి క్షణము కూడా అనుభవంలోనికి చూడాలి ప్రభా. మా మాటలు నీవి కావాలి,
మా చూపు నీది కావాలి, మా చేతుల ద్వారా చేసే ప్రతి క్రియ మీది కావాలి. మేము వెళ్ళే ప్రతి ప్రదేశము మా కాళ్ళ ద్వారా మీరు అక్కడికి వెళ్ళాలి ప్రభువా. ఈ రోజంతా మీ సన్నిధిని మోసే మందసములాగా మేము జీవించాలి అయ్యా. దానికి వ్యతిరేకంగా ఉన్న మా మాటలు, క్రియలు, తలంపులు, ఆలోచనలు, నిర్ణయాలు అన్నిటిని కూడా యేసయ్య పరిశుద్ధ రక్తంతో శుద్ధి చేయండి. నివసించే సజీవంగా ఉండే మందసములాగా ఈరోజు మమ్మల్ని మార్చండి ప్రభువా. మా ద్వారా ఈరోజు మీ కార్యాలను జరిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు ఈరోజు మనతో చెప్తున్నారు, నీవు దేవుని ఆలయమని నీకు తెలియదా? పరిశుద్ధుడైన దేవుడు నీలో నివసిస్తున్నాడని నీకు తెలియదా? ప్రియులారా, మనల్లోనే ప్రభు ఉన్నారు కాబట్టి మనమే మందసంలాగా మారిపోయాం. ఈ మందసము ద్వారా అందరికీ ఆశీర్వాదకరంగా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నాడు.